ఇప్పుడు టీచర్ల బదిలీల కార్యక్రమం జరుగుతుంది. ఈ క్రమంలో టీచర్ల ఖాళీలు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఎంతమంది బదిలీలు కాబోతున్నారు, అసలు ఎక్సెస్ టీచర్లు ఎంతమంది ఉన్నారు, అలాగే సర్దుబాటు ఎంతవరకు జరుగుతుంది, ఇక ఎన్ని ఖాళీలు మిగులుతున్నాయి అనేది కూడా క్లియర్ కట్గా ఇక్కడ ప్రతి జిల్లాల వారీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి, ఇది వెస్ట్ గోదావరి జిల్లా. ఇక్కడ చూసినట్లయితే ఇగోండి ఇంచుమించు 1800 మందికి స్థానచలనం అంటే కంపల్సరీగా కదలాల్సిన వాళ్ళు అనమాట వీళ్ళు. ఇక్కడ చూస్తే ఉపాధ్యాయుల బదిలీలకు తెరలేచింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. 1-2 రోజుల్లో జీవో రానుంది. ఉపాధ్యాయుల కొలువు హేతుబద్ధీకరణ, బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయనుంది. బదిలీల చట్టం ప్రకారం తొలిసారిగా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కొంతమంది అంధ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్ కో విధించింది. దీంతో ఆ కొలువులను మినహాయించి, అంటే అంధ ఉపాధ్యాయులు మాత్రం బదిలీ చేయరు, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు తప్ప మిగిలిన అందరిని బదిలీకి పిలుస్తారు. బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 11,409 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు సుమారు 1800 మంది ఉన్నారు. అంచనా విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒకే చోట 8 ఏళ్లు పనిచేసిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి వస్తే సదరు జాబితాలో సుమారు 850 మంది వరకు ఉంటారు. గత ప్రభుత్వం, ఇక్కడ చూడండి ఒక ముఖ్యమైన పాయింట్, గత ప్రభుత్వం అమలు చేసినటువంటి జీవో 117 జీవోను సవరిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లాలో 5 రకాల బడుల విధానాన్ని వర్గీకరిస్తూ ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులు జాబితాను కూడా రూపొందించారు. దీని ప్రకారం ఉపాధ్యాయులను హేతుబద్ధీకరించాల్సి ఉంది. తద్వారా గురువులకు స్థానచలనం కల్పిస్తారు. ఇకపోతే సీనియారిటీ జాబితాలు ఇక్కడ చూడండి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితా రూపొందించారు. బదిలీలను ఆన్లైన్ విధానం నిర్వహిస్తారు. మే 31 నాటికి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5 ఏళ్లు పూర్తయిన హెచ్ఎంలు తప్పనిసరిగా బదిలీ అవ్వాలి. 2 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మార్గదర్శకాలు, బదిలీ మార్గదర్శకాలు ఇచ్చారు. ఇక్కడ గైడ్లైన్స్ అనమాట. దీని ప్రకారం ఈ ఏడాది మే 31 నాటికి ఉద్యోగ విరమణ పొందిన కొలువులతో సహా ఖాళీలను భర్తీ చేస్తారు. హేతుబద్ధీకరణ ద్వారా వచ్చే ఖాళీలను బదిలీల కౌన్సిలింగ్ నుంచి భర్తీ చేస్తారు. నెక్స్ట్, తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారి స్థానాలను కౌన్సిలింగ్లో చూపిస్తారు. ఇక ఏడాది అంతకు మించి అనధికారికంగా గైర్హాజరైన ఉపాధ్యాయ స్థానాలను, అంటే చెప్పపెట్టకుండా మానేస్తారుగా, సంవత్సరం పాటు మానేసిన వాళ్ళ ఖాళీలు కూడా, వాళ్ళ ప్లేసులు కూడా ఖాళీల్లో చూపిస్తారు. ఉన్నత చదువుల కోసం బయటికి వెళ్తారు కదా ఉపాధ్యాయులు, సెలవులు పెట్టి వాళ్ళ ఖాళీలు కూడా చూపిస్తారు. ఇక బదిలీల కౌన్సిలింగ్తో వచ్చే వాటిని ఖాళీగా చూపుతారు. బదిలీ కౌన్సిలింగ్ అంటే నేను బదిలీకి అప్లై చేసుకున్నాను అనుకో, నాకు అవసరం లేదు, అప్లై చేయాల్సిన అవసరం లేదు, అప్లై చేసుకున్నాను అనుకోండి, నా ఖాళీ కూడా చూపిస్తారు, నాది కూడా చూపిస్తారు. ఇక ఉమ్మడి జిల్లాలోని ఖాళీలను అవసరాల మేరకు మండలాలకు సర్దుబాటు చేస్తారు. ఇక సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పిస్తారు. ఇక్కడ చూడండి, సెకండరీ గ్రేడ్ ఎస్జిటి ఉపాధ్యాయులకు ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పిస్తారు. ఓకే, ఇది మొత్తం మీద బదిలీల గైడ్లైన్స్. ఇవన్నీ కూడా, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఫాలో అవుతారు బదిలీ చేసేటప్పుడు, మార్గదర్శకాలు ఇవి.